మనకొచ్చేటువంటి రకరకాల ఆరోగ్య సమస్యల్లో కొన్ని సమస్యల గురించి మనకి అవగాహన ఉండదు. అది ఖచ్చితంగా వైద్యుల దగ్గరికి వెళ్ళి దాని మీద అవగాహన పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే సొంత వైద్యం కూడా మనం చేసుకోవటానికి వీలు కానటువంటి అంశాలవి. అలాంటి వాటిల్లో ముఖ్యంగా హార్మోన్లకు సంబంధించినటువంటి విషయాలు. మరి ఈ హార్మోన్లలో కూడా ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉంటున్నటువంటి సమస్య థైరాయిడ్ సమస్య. ఈ థైరాయిడ్ సమస్య గురించి మన అవగాహన పెంచుకోవటం చాలా చాలా అవసరం. ఎందుకంటే ఈ థైరాయిడ్ గ్రంథి అనేది మన జీవితంలో ఉన్నటువంటి అనేక అంశాలని ప్రభావితం చేసేటువంటి గ్రంథి. దీని గురించి ఈరోజు మనం తెలుసుకోవడం కోసం మనతో పాటు ఈరోజు ఆకాశవాణి స్టూడియోస్లో డాక్టర్ కిరణ్ కుమార్ గుల్లా గారు ఉన్నారు. ఈయన ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్. ఈయన అడిగి మనం అసలు ఈ థైరాయిడ్ సమస్య ఏంటి, ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఈరోజు. డాక్టర్ కిరణ్ కుమార్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. అసలు థైరాయిడ్ సమస్య అంటే ఏంటి, దానికన్నా ముందు థైరాయిడ్ అనేటువంటిది ఏంటి? థైరాయిడ్ అనేది ఒక ఎండోక్రైన్ గ్రంథి అండి. అది మనకి నెక్ పైన ఉంటుంది. సో ఇందులో నుంచి మనకి థైరాయిడ్ హార్మోన్స్ వస్తాయి. జనరల్గా అందరూ కూడా లైఫ్లో ఒకసారైనా థైరాయిడ్ టెస్ట్ చేయించుకునే ఉంటారు. మీరు ఒకవేళ అందులో అబ్జర్వ్ చేస్తే T4, T3 అని ఒక హార్మోన్ లెవెల్స్ ఉంటాయి, TSH అని ఉంటుంది. సో T3, T4 హార్మోన్ థైరాయిడ్ గ్రంథి నుంచి వస్తుంది. ఇవన్నిటికీ మాస్టర్ కంట్రోల్ పైన బ్రెయిన్లో ఒక హార్మోన్ ఉంటుందండి, అది TSH. అక్కడ నుంచి మాస్టర్ గ్లాండ్ నుంచి దాన్ని కంట్రోల్ చేస్తుంది. సో ఈ హార్మోన్ యొక్క ప్రభావం బాడీలో ప్రతి ఆర్గన్కి ఉంటుందండి. మరి అసలు ఈ థైరాయిడ్ సమస్య అంటే ఏమిటి, దాన్ని ఎలా గుర్తించాలి? సో ఇప్పుడు థైరాయిడ్ అనే హార్మోన్ తక్కువ అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు. సో గ్రాస్గా మనం 2 రకాలుగా డివైడ్ చేయొచ్చండి. సో థైరాయిడ్ హార్మోన్ తక్కువైతే మనకి తక్కువయ్యే సిమ్టమ్స్ వస్తాయి. థైరాయిడ్ హార్మోన్ ఎక్కువైతే ఎక్కువయ్యే సిమ్టమ్స్ వస్తాయి. జనరల్ పబ్లిక్ మీరు విని ఉంటారు, లావ్ అయ్యే థైరాయిడా, సన్నబడే థైరాయిడా అని విని ఉంటారు మీరు. సో ఇవే ఆ 2 తేడాలు. సో థైరాయిడ్ హార్మోన్ తక్కువైంది అనుకోండి, కొద్దిగా వెయిట్ పెరుగుతుంది. కాకపోతే చాలామంది ఎలా అనుకుంటారంటే ఒక 10 కిలోలు పెరిగిపోయి దానివల్ల పెరిగింది అనుకుంటారు. అంత పెరగదండి, ఒక 2-3 కిలోలు పెరగచ్చు. అది కాకుండా కాన్స్టిపేషన్ అంటే మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం, ఎక్కువగా చలేయడం, స్కిన్ డ్రైగా ఉండడం, ఎక్కువగా నీరసంగా ఉండడం, హెయిర్ ఫాల్ అయిపోవడం, ఏం పని చేయాలనిపించకపోవడం, ఇవన్నీ ఉంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. ఇది లో థైరాయిడ్, దానికి హైపోథైరాయిడ్ కూడా అంటారు. హైపర్ థైరాయిడ్ అంటే థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ అయిపోవడం. సో ఎక్కువ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే కరెక్ట్గా ఆపోజిట్, అంటే వెయిట్ లాస్ అయిపోవచ్చు. ఎక్కువగా ఆకలేస్తుంది, ఆకలేసి ఎక్కువ తింటారు అయినా వెయిట్ లాస్ అయిపోతుంది. బాడీ వేడిగా అనిపించడం, కొంచెం నీరసంగా అనిపించడం, తర్వాత ఇవన్నీ సిమ్టమ్స్ కామన్గా ఉండొచ్చు. అండ్ ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీరు కొన్నిసార్లు థైరాయిడ్ టెస్ట్ చేసుకుంటే తెలుస్తుందండి. అంటే డాక్టర్ గారు మీరు అన్నట్టుగా థైరాయిడ్ తక్కువ కావటం, థైరాయిడ్ ఎక్కువ కావటం, థైరాయిడ్ గ్రంథించేటువంటి స్రవం అంటే స్రవించేటువంటి పదార్థం తక్కువ స్రవించడం, ఎక్కువ స్రవించడం కదా. అవునండి. అసలు ఇది ఎందుకు జరుగుతుంది? నేను ఇందాక చెప్పాను కదండి, థైరాయిడ్ హార్మోన్ కంట్రోల్ పైన ఉంటుంది TSH అనేది. సో తలలో బ్రెయిన్లో కంట్రోల్ ఉంటుంది. సో ఇది ఎలా ఉంటుందంటే అండి, థైరాయిడ్ హార్మోన్ బ్లడ్లో తక్కువ అయిపోతే బ్రెయిన్ హార్మోన్ పెరిగి అది బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బ్యాలెన్స్ చేసుకొని అప్పటికి కూడా చేయలేకపోతే అప్పుడు దాని సిమ్టమ్స్ వస్తాయి. ఇదే ఆపోజిట్ కూడా, ఎక్కువ హార్మోన్ ఫంక్షన్ అయినా అది తగ్గించుకొని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఇందాక చెప్పినట్టు థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ తక్కువతో పాటు బ్రెయిన్లో ప్రాబ్లం ఉండొచ్చు, థైరాయిడ్ గ్లాండ్లో కూడా ప్రాబ్లం వచ్చు. ఈ రెండిటికి ట్రీట్మెంట్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది మీరు టెస్ట్ చేసుకొని కన్సల్ట్ అయితేనే ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇంకా కొంతమందిలో ఈ థైరాయిడ్ హార్మోన్ ఫంక్షన్ తేడా ఉన్నే లేకపోయినా మీరు చూసి ఉంటారు, నెక్లో ఒక స్వెల్లింగ్ వచ్చేస్తుంది, వాప్ వచ్చేస్తుంది. దాన్ని గాయిటర్ అంటారు అనమాట. నెక్ స్వెల్లింగ్ని థైరాయిడ్ వల్ల వస్తే గాయిటర్ అంటారు. దానివల్ల కూడా కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి. అవి కూడా అందులో కొంతమందికి క్యాన్సర్ కూడా అవ్వచ్చు, క్యాన్సర్ కానివి కూడా అవ్వచ్చు. కొన్నాటికి ట్రీట్మెంట్తో తగ్గిపోతాయి, కొన్నాటికి సర్జరీ చేయాల్సి వస్తుంటుందండి. అసలు మరి కొంతమందికి ఈ సమస్య ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఎందుకు కొంతమందికి వస్తుంది? అది కూడా కొంతమందికి హైపో వస్తుంది, కొంతమందికి హైపర్ వస్తుంది. కారణాలు ఏముంటాయి? చెప్పాలంటే ఎక్కువగా కారణాలు
క్లియర్గా ఉండవు. చాలా వరకు ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఇది ఒక ఇమ్యూన్ సిస్టంలో కొద్దిగా ప్రాబ్లం. దీన్ని నేను చాలాసార్లు పేషెంట్కి అర్థమయ్యేలా ఏం చెప్తుంటానంటే, జనరల్గా మనకి ఇప్పుడు మొన్న వారైంది, ఆర్మీ ఉంది. ఆర్మీ మనకి ఏం చేస్తుంది, ఇండియాని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎవరితో? బయట వాళ్ళతో. సో ఆర్మీలోనే సపోజ్ ఒక పార్ట్ ఆఫ్ ఆర్మీ ప్రాబ్లం వచ్చింది, ఇండియన్సా బయట వాళ్ళు డిటెక్ట్ చేయకుండా మన పీపుల్నే చంపేస్తుంది అనుకోండి, అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ని మనం డ్యామేజ్ చేస్తున్నట్టు. అలాగే థైరాయిడ్ హార్మోన్లో ప్రాబ్లమ్స్ చాలా వరకు ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్, అంటే ఇమ్యూన్ సిస్టంలో ప్రాబ్లం అయ్యి ఇమ్యూన్ సిస్టమ్ మనకు ప్రొటెక్ట్ చేయబోయి మన గ్లాండ్లోనే కొన్ని సెల్స్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది అనమాట. సో ఆ డిస్ట్రాయ్ చేయడం వల్ల ఆ గ్రంథిది ఫంక్షనింగ్ తగ్గిపోతుంది. కొన్నిసార్లు అది డిస్ట్రాయ్ చేయకుండా ఎక్కువ స్టిమ్యులేట్ చేస్తుంది. స్టిమ్యులేట్ చేయడం అంటే ఎక్కువ పని చేసేలా చేస్తుంది. అలా అయితే అది పాజిటివ్గా హార్మోన్ పెరిగిపోతుంది. ఇవే కాకుండా కొన్నిసార్లు మ్యూటేషన్స్ ఉంటాయి, అంటే జీన్స్ లెవెల్లో కొన్ని మ్యూటేషన్స్ వల్ల కూడా ఈ హార్మోన్ పనిచేయడం ఎక్కువయ్యే అవకాశం ఉంది. కొన్నిసార్లు మనం తినే ఆహారం వల్ల, కొన్నిసార్లు కొన్ని క్యాన్సర్ ఉంది, క్యాన్సర్లో రేడియేషన్ ఇస్తారు, ఆ రేడియేషన్ ఎఫెక్ట్ అయింది అనుకోండి ప్రాబ్లం రావచ్చు. ఈ మధ్యన మీరు చూస్తారు చాలామంది ఫ్యాన్సీగా పింక్ సాల్ట్ అని ఎక్కువ తినేస్తున్నారు, అదేదో మంచిది అనుకోని. పింక్ సాల్ట్లో మీరు చూస్తే ఐడిన్ ఉండదు. థైరాయిడ్ హార్మోన్ ఫంక్షన్కి ఐడిన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇలా ఐడిన్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా థైరాయిడ్ హార్మోన్ ప్రాబ్లం రావచ్చు, తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు. సో కొంతవరకు డైటరీ చేంజెస్ వల్ల కూడా కొన్నిసార్లు వస్తుంది. కొన్నిసార్లు వెయిట్ ఎక్కువ వల్ల కూడా కొంతమందికి కొద్దిగా థైరాయిడ్ ప్రాబ్లం రావచ్చు. ఇది కాకుండా ఇందాక చెప్పిన కారణాలు కూడా కామన్ కాజెస్ అన్నమాట. అంటే మన రక్షకులే భక్షకులైతే ఈ సమస్య వస్తూ ఉంటుంది. ఇకపోతే ఈ రావటం వయసును బట్టి ఏదన్నా మొదలవుతుందా? కొంతవరకు వయసు బట్టి క్లియర్గా అయితే ఉండదండి. జనరల్గా ఇంకా ఎక్కువగా ఈ ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా థైరాయిడే కాదు, మీరు వినుంటారు రొమటాయిడ్, కీళ్ళ నొప్పులు, టైప్ 1 డయాబెటీస్, అలా ఆటోఇమ్యూన్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్కువగా యంగ్ ఏజ్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది, ఫీమేల్స్కి ఎక్కువ వస్తుంది. ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ జనరల్గా కూడా ఫీమేల్స్కి ఎక్కువ వస్తుంది. కానీ ఏజ్ రిలేటెడ్ కొంతమందికి కొద్దిగా రావచ్చు, కానీ జనరల్గా ఏజ్ రిలేటెడ్ వచ్చే మైల్డ్ చేంజెస్కి ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది బాడీకి ప్రొటెక్టింగ్ మెకానిజం. మన బాడీని కొంచెం అది 60 years అబౌవ్ ఉన్న వాళ్ళకి మైల్డ్ ఒక 5% ప్రాబ్లమ్స్ రావచ్చు, దానికి మనం ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ ఉంటేనే ట్రీట్ చేయాలి. అండ్ ఏజ్తో యూజువల్గా సంబంధం లేదు, ఈ ఏజ్లోనే రావచ్చు. చిన్నపిల్లలు, పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ 90 years వాళ్ళకు కూడా రావచ్చు. ఇప్పుడు మహిళల్లో ఎక్కువగా వస్తుందన్నారు కదా, కారణాలు ఏమైనా ఉంటాయి దానికి? అది ఆటోఇమ్యూన్కి చాలా మెకానిజమ్స్ ఉన్నాయి, ఎందుకు ఫిమేల్లో ఎక్కువ కామన్ అనేది. అది సైంటిఫిక్గా చాలా కారణాలు ఉన్నాయి. సో అది క్రోమోజోమ్ లెవెల్ నుంచే కాకుండా చాలా మెకానిజమ్స్ ఉన్నాయండి. సో అది కారణాలు దాని బట్టి ఫిమేల్స్లో ఎక్కువ కామన్. అంటే శాస్త్రీయంగా అనేక కారణాల వల్ల మహిళల్లో ప్రత్యేకంగా ఇది ఎక్కువ ఆటోఇమ్యూన్ ప్రాబ్లం. ఇప్పుడు రకరకాల ఈ థైరాయిడ్ సమస్యలు ఉన్నాయన్నారు కదా, ఈ సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి మనకి ఏదైనా అవకాశం ఉందా? జనరల్గా లేదు. ముందు జాగ్రత్తలు అంటే నేను ఇందాక అన్నాను, వెయిట్ వల్ల కొంతవరకు మైల్డ్ ప్రాబ్లం రావచ్చు. సో వెయిట్ కంట్రోల్గా హెల్తీ డైట్ తీసుకొని, బ్యాలెన్స్ డైట్ తీసుకొని, కొన్ని ఏరియాస్లో సెలీనియం అనే ఒక మైక్రో న్యూట్రియంట్స్ కొంచెం డెఫిషియన్సీస్ ఉండొచ్చు కొంతమందికి. సో ఆ డెఫిషియన్సీ ఏరియాస్ ఉన్నవాళ్ళు అది రీప్లేస్మెంట్ తీసుకోవడం. నేను ఇందాక చెప్పాను సాల్ట్, ఐడిన్ అందరికి కూడా మన సాల్ట్లో రిప్లేస్మెంట్ ఉంటుంది, ఐడిన్ యాడ్ చేసి ఉంటుంది. సో ఐడైజ్ సాల్ట్ ప్రాపర్గా హెల్తీగా తీసుకుంటే, హెల్తీగా ఉండడం అనేది దీనికి మనం తీసుకోవాల్సిన చర్యలు అంతే. ఇంకా స్పెసిఫిక్ ఇంక వేరేవైతే ఏమి ఉండవండి. అసలు రాకుండా చూసుకోవాలి అంటే ఏదైనా మార్గం ఉందా, లేదంటే పరీక్ష చేయించుకోవాల్సిందేనా? రాకుండా అంటే హెల్తీగా ఉండడం, హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయడం, గుడ్ లైఫ్ స్టైల్, అంతేనండి. మనం టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది. ఇంకా మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. లావుగా ఉన్నవాళ్ళు, ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు, నేను ఇందాక చెప్పినట్టు ఎప్పుడైనా రేడియేషన్ ఎక్స్పోజ్ అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి మనం ముందుగానే టెస్ట్ చేసి చూసుకోవాలండి. సాధారణంగా కొలెస్ట్రాల్ అని అవన్నీ అని ఒక వయసు తర్వాత పరీక్షలు చేయించుకుంటూ ఉంటారు. థైరాయిడ్కి కూడా ఒక వయసు తర్వాత పరీక్ష చేయించుకోవడం మంచిదంటారా? అవునండి, 40-45 years తర్వాత ఒకసారి స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుంటే మంచిదే. మహిళల్లోనైనా మగవాళ్ళు కూడా? అందరిలో కూడా. ఇక ప్రధానంగా మనం నియంత్రించడానికి అవకాశం ఉన్నటువంటి మార్గాలు, ఆహార నియమాలు ఏదన్నా ఉంటాయా? ఆహారం అంటే నేను ఇందాక చెప్పినట్టు ఒకటి సాల్ట్, నెక్స్ట్ లీఫీ వెజిటేబుల్స్ కరెక్ట్గా. అంటే ఇందులో ఒకటి ఏంటంటే అండి, థైరాయిడ్ ప్రాబ్లం బార్డర్ లైన్ ఉన్న వాళ్ళకి మీరు ఎక్కువ కాలీఫ్లవర్ అవి తినకూడదని ఉంటుంది. అంటే టు సమ్ ఎక్స్టెంట్ చెప్పాలంటే ఏంటంటే, మనం కుక్డ్గా తింటాం.
కుక్కుడుగా మనం అప్పుడప్పుడు తినడానికైతే ఏం ఇబ్బంది ఉండదు. కానీ కొంతమంది సలాడ్స్‌లో డైలీ తింటారు. డైలీ బ్రకోలీ అని, డైలీ లెట్యూస్, డైలీ క్యాబేజ్ వాళ్ళకి కొంచెం జాగ్రత్తలు పడాలి. వాళ్ళలో కూడా ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి, ఐరన్ సఫిషియెంట్ ఉన్న వాళ్ళకి యూజువల్‌గా అవ్వదు. బట్ అంత ఎక్కువ తినడం అయితే కొంచెం చూసుకోవాలి. అండ్ రెగ్యులర్గా హెల్తీ డైట్ మనం తీసుకుంటూ వెయిట్ అనేది మనం కంట్రోల్ చేసుకుంటే మన అంతకు మించి స్పెసిఫిక్గా ఏం డైట్ మనం ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. అంటే ఇప్పుడు మనం తీసుకునేటువంటి సలాడ్లో అయోడిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కనుక తీసుకుంటున్నట్లయితే వాళ్ళు తక్కువ తీసుకోవడం మంచిది. సలాడ్స్లో ఫ్యామిలీవి క్యాబేజ్, కాలీఫ్లవర్, కేల్, లెట్యూస్ ఇలాంటివి రోజు తీసుకుంటే, అది ఎక్కువ తీసుకుంటే అన్కుక్డ్, ఎందుకంటే సలాడ్స్లో అన్కుక్డ్ ఉంటుంది. జనరల్గా కుక్కుడ్లో అంత ఇబ్బంది ఉండదు. ఎంజైమ్స్ అనేది అంత ప్రాబ్లం క్రియేట్ చేయవు. ఇక వ్యాయామం ఏదన్నా దీన్ని నియంత్రిస్తా, యోగాలు కానీ ఈ పద్ధతులు ఏదన్నా ఉన్నాయా దీన్ని నియంత్రించడానికి? వ్యాయామం హెల్తీగా ఉంటే కొంతవరకు హెల్ప్ చేస్తుంది. మనకంటూ ఇంత చేస్తే ఇంత అనేది మనం చెప్పలేం. బట్ హెల్తీగా రెగ్యులర్గా ఉంటే డెఫినెట్గా కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ ఉండే అవకాశం అయితే ఉందండి. ఇక పెద్దల్లో ఎక్కువగా మనం ఆడవాళ్ళలో కూడా చూస్తూ ఉంటాం కదా, పిల్లల్లో కొంతమందికి ప్రత్యేకంగా థైరాయిడ్ ప్రాబ్లం గమనిస్తుంటాం. పిల్లల్లో వచ్చేదానికి పెద్దల్లో వచ్చేదానికి ఏదైనా తేడా ఉందా థైరాయిడ్ సమస్యకి? ఇక్కడ పిల్లల్లో థైరాయిడ్ ప్రాబ్లం ఏజ్లోనే రావచ్చండి. అయితే పిల్లలకి పెద్దోళ్ళకి మనకి చూస్తే 2 డిఫరెన్సెస్ ఉన్నాయి. ఒకటి, పిల్లలు సైజు, హైట్ అన్నీ పెరగాలి. సో పిల్లల హైట్ అనేది థైరాయిడ్ మీద డిపెండ్ అయ్యండి. సెకండ్ థింగ్, ఒక ఏజ్ వచ్చాక ప్యూబర్టీ అంటే సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ వచ్చి పిల్లలు మెచ్యూరిటీ అవ్వాలి. ఈ 2 కూడా థైరాయిడ్ హార్మోన్ ఫంక్షన్ మీద డిపెండ్ అయ్యింది. సో మీరు ఒకవేళ పిల్లల్లో వచ్చింది అనుకోండి, మీరు ప్రాపర్గా కంట్రోల్ చేయకపోతే హైట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. అది మీరు లేట్ చేస్తే పర్మనెంట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. అలాగే రీప్రొడక్షన్ అంటే ప్యూబర్టీ అనేది కొంతమందికి ఎర్లీగా రావచ్చు, లేట్గా కూడా రావచ్చు. ఈ 2 కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది కాకుండా చిన్నపిల్లలు పుట్టిన వెంటనే ప్రతి ఒక్క నియోనేట్ అంటారు పుట్టిన పిల్లలకి, ప్రతి ఒక్కరికి కూడా థైరాయిడ్ స్క్రీనింగ్ మ్యాండేటరీ. ఎందుకు అంటే థైరాయిడ్ స్క్రీనింగ్ చేయకుండా మనం మిస్ అయ్యామా, తర్వాత వాళ్ళకి బ్రెయిన్ అంటే ఫస్ట్ 2 వీక్స్లో మనం డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ చేయకపోతే మన బ్రెయిన్ గ్రోత్ అనేది ఫస్ట్ 2 ఇయర్స్లోనే అవుతుంది. ఫస్ట్ 2 ఇయర్స్లో మనం ఈ థైరాయిడ్ సప్లిమెంట్ వల్ల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రిప్లేస్ చేయలేదు అనుకోండి, వాళ్ళ ఇంటెలిజెన్స్ నార్మల్ పర్సన్స్ కంటే కొంచెం తక్కువ ఉంటుందండి. అండ్ వాళ్ళ హైట్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒకవేళ వస్తే దానికి డెఫినెట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంటే ఇది పరీక్ష చేస్తున్నారు ఈ మధ్యకాలంలో, మామూలుగా సిజేరియన్ ఆపరేషన్ చేసిన చోట చేస్తున్నారండి, అన్ని దగ్గర చేస్తున్నారు. మెయిన్గా టెరిషరీ సెంటర్ అంటే పెద్ద హాస్పిటల్ అందరూ చేస్తున్నారు. చిన్నట్లు కూడా చేయించాలండి. అందులో థైరాయిడ్ మదర్కి ఉందంటే ఇంకా ఇంపార్టెంట్, డెఫినెట్గా చేయించాలి. ఇప్పుడు మదర్కి థైరాయిడ్ ఉందని అన్నారు కదా, అసలు థైరాయిడ్ మదర్కి ఉంది అని తెలిసిన మహిళలు ప్రెగ్నెన్సీకి వెళ్ళేటప్పుడు మరి ముందు ఏదన్నా ఆలోచించాలా ఈ విషయం గురించి? థైరాయిడ్ హార్మోన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు హై అవ్వచ్చు, లో అవ్వచ్చు, మెయిన్గా లో వాళ్ళు మనకి ప్రెగ్నెన్సీ అవ్వకముందే వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేసి క్లియరెన్స్ తీసుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు జనరల్గా మనం ప్రెగ్నెన్సీ ఎలా తెలుస్తుందండి, ఫస్ట్ పీరియడ్ మిస్ అవ్వాలి. సో పీరియడ్ మిస్ అయిన వెంటనే ఎవరు టెస్ట్ చేయించుకోరు, ఒక వారం 2 వారాలు ఆగుతారు. సో మనకు తెలిసేసరికి ఒక 6 వారాలు టు 8 వారాలు బేబీ ఏజ్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ పాజిటివ్ వస్తే. సో ఈలోపే మనకి థైరాయిడ్ హార్మోన్ కంట్రోల్లో లేదనుకోండి, ఈలోపే నేను ఇందాక చెప్పినట్టు ఫీటస్ అంటే లోపల ఫీటస్ అంటారు, ఆ ఫీటస్ బ్రెయిన్ గ్రోత్లో మనకి డెవలప్మెంట్ ఇబ్బంది వస్తుంది. దానివల్ల పేషెంట్ ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ తగ్గిపోతుంది. అండ్ అందుకని ఎప్పుడు కూడా థైరాయిడ్ హార్మోన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ముందే టెస్ట్ చేయించుకొని డాక్టర్ చూసుకొని ఫస్ట్ కరెక్ట్ చేసుకొని కంట్రోల్లో ఉంచాలి. దాని తర్వాతే ప్రెగ్నెన్సీకి మనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక ప్రెగ్నెన్సీకి ముందుకెళ్ళాలండి. అసలు థైరాయిడ్ సమస్య లేని వాళ్ళు కూడా మామూలుగా పిల్లల్ని పుట్టించుకుందామని ఆలోచన వచ్చినప్పుడు డాక్టర్ని సంప్రదించినప్పుడు థైరాయిడ్ టెస్ట్ కూడా చేయించుకోవాలా? ఇది అందరికీ చేయాలని రూల్ అయితే లేదు. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, మెయిన్గా లావుగా ఉన్నవాళ్ళు, లేకపోతే ముందు ఎప్పుడైనా థైరాయిడ్ వచ్చి కొంతమంది తగ్గిపోయిన వాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు, ఏజ్ మోర్ దెన్ 30-35 ఉన్నవాళ్ళు అందరూ కూడా చేయించుకుంటే మంచిది. మిగిలిన వాళ్ళు కూడా చేయించుకోవడం తప్పలేదు. బట్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ముందుగానే చేయించుకోవడం మంచిదండి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ సంబంధించి థైరాయిడ్ ప్రాబ్లము ఉన్నవాళ్ళు మరి పిల్లలు పుట్టిన తర్వాత సమస్య ఉంటే కనుక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తల్లికి ఇంకా ఉంది, అలాగే పిల్లలకు కూడా ఉంది, అలాంటప్పుడు ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలి?
అంటే యూజువల్గా కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లం ప్రెగ్నెన్సీలో కూడా వస్తుంది ముందు లేకుండా. అది మైల్డ్గా వస్తుంది, డిపెండ్స్, మైల్డ్గా రావచ్చు, ఎక్కువ రావచ్చు. మైల్డ్గా వచ్చిన వాళ్ళు చాలాసార్లు తర్వాత ఆపేయచ్చు కూడా, అండ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కంటిన్యూ అవుతారు. తర్వాత ప్రెగ్నెన్సీ అయ్యాక కూడా అప్పుడు హార్మోన్ లెవెల్స్ బట్టి డిసైడ్ అవుతుంది, అంటే ఇంకా వాళ్ళు కంటిన్యూ చేయాలా లేకపోతే ఆపేయాలనేది. అట్లానే పిల్లలకు కూడా వాళ్ళకి ఎలాగో మనం చెప్పాను కదండి, టెస్ట్ చేయించాలి. టెస్ట్ చేసిన దాన్ని బట్టి మనకి ఎక్కువ తేడా ఉంటే వాడతారు, వాడకపోతే ఇంకా అవసరం లేదండి. మీరు అన్నారు కదా థైరాయిడ్ ప్రాబ్లం అనేది ప్రెగ్నెన్సీలో కూడా మరి కొత్తగా మొదలయ్యేటువంటి అవకాశం ఉందన్నారని. అది తర్వాత ఎలా పరీక్షలు చేయించుకోవాలి? అంటే మామూలుగా అంతకుముందు లేదు, వచ్చిందనేది మధ్యలో వస్తుంది, వచ్చింది మరి ముందు పరీక్ష చేసుకుంటారు కానీ మధ్యలో కూడా చేయించుకోరు కదా? చేయించుకుంటారండి. థైరాయిడ్ హార్మోన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ప్రతి మంత్కి టెస్ట్ చేయించుకుంటుండాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ కూడా బేబీ గ్రోత్ ఎలాగవుతుందో పుట్టిన తర్వాత లోపల కూడా ఫీటస్ గ్రోత్ అలాగే అవుతుంది. ఫీటస్ సైజ్ పెరుగుతుంటే బేబీకి హార్మోన్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. సో ప్రతి ప్రెగ్నెన్సీలో ఎండ్ వరకు మంత్లీ చేయించుకుంటూ దానికి కంట్రోల్ ఉంటుంది, ఇంత కంట్రోల్ ఉంచాలండి, అది అలా మెయింటైన్ అవ్వాలి. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కూడా దానికి టెస్ట్ చేసుకొని మైల్డ్గా ఉన్న వాళ్ళకి కొంచెం ఆపి చూస్తాం, ఎక్కువగా ఉన్న వాళ్ళకి కంటిన్యూ చేసి కొంచెం డోస్ తగ్గించి చూస్తామండి. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేటువంటి మాత్రలు ప్రత్యేకంగా 25 mg, 50 mg, 100 mg ఇట్లా రకరకాలు ఇస్తుంటారు కదా, ఇది ఈ వాడకలో ఏదన్నా జాగ్రత్తలు ఉంటాయా? అవునండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే థైరాయిడ్ హార్మోన్ అనేది ఎంప్టీ స్టొమక్, అంటే పొట్టలో ఏమి ఉండకూడదు, అప్పుడే బాగా పనిచేస్తుంది. అయితే జనరల్గా ఏదైనా మనం 100 పవర్ ఇచ్చామనుకోండి, బాడీలోకి 80 వెళ్తుందండి. సో ఒకవేళ మనం ప్రికాషన్స్ తీసుకోలేదనుకోండి, ఆ 80 వెళ్ళకుండా 70, 50 తక్కువ డోస్ వెళ్తుంది. సో తక్కువ పని చేస్తుంది. ప్రికాషన్స్ ఏంటంటే ఫస్ట్ లేచిన వెంటనే ఎంప్టీ స్టమక్ వేసుకోవాలి. వేసుకున్నాక 45 నిమిషాల వరకు ఏమీ తీసుకోకూడదు. వాటర్ వరకు తీసుకోవచ్చు కానీ టీ కాఫీ కూడా ఏమీ తీసుకోకూడదు. రోజు వేసుకోవాలి, ఏ రోజు మిస్ అవ్వకూడదు. మిస్ అయితే నెక్స్ట్ రోజు డబుల్ ట్యాబ్లెట్ వేసేసుకోవచ్చు, అది కవరప్ చేసుకోవడానికి. అండ్ థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్నాక అట్లీస్ట్ ఒక 4 hours వరకు కాల్షియం ట్యాబ్లెట్ వేసుకోకూడదు. అండ్ కాల్షియం వేరే ఏ ట్యాబ్లెట్స్ వేసుకోకూడదు, మెయిన్గా కాల్షియం వేసుకోకూడదు. గ్యాస్ ట్యాబ్లెట్ అలాంటివి ఉన్నా సరే ఎక్కువ గ్యాప్ ఉంచాలి. గ్యాస్ ట్యాబ్లెట్తో పాటు కొంచెం తక్కువ పనిచేస్తుంది. అండ్ మర్చిపోకుండా రోజు వేసుకోవాలి. కొంతకాలము క్వాంటిటీ 25 mg అనేది కొంతకాలం వేసుకున్నారు, మళ్ళీ ఒక పక్క యోగా కానీ ఇంకొక పక్క ఇంకో ఇతర న్యాచురల్ మెథడ్స్ కనుక పాటిస్తూ దీన్ని తగ్గించుకోవడానికి ఏమైనా అవకాశాలు ఉంటాయా? యాక్చువల్గా థైరాయిడ్ ప్రాబ్లం లేకుండానే కొన్నిసార్లు హార్మోన్ లెవెల్స్ కొన్ని ఫ్లక్చుయేట్ అవుతాయి. జస్ట్ లైక్ ఇప్పుడు మనకు ఫీవర్ వచ్చింది, ఫీవర్ తగ్గిపోతుంది. అలాగే థైరాయిడ్లో హార్మోన్స్ కొన్ని ఫ్లక్చుయేషన్స్ కొన్నిసార్లు వెయిట్ వల్ల అవ్వచ్చు, కొన్నిసార్లు కొన్ని ఫీవర్స్ వల్ల దాని ఫ్లక్చుయేషన్స్ రావచ్చు, కొన్నిసార్లు కొన్ని ట్యాబ్లెట్స్ వల్ల రావచ్చు. ఇలాంటివైనా ఉంటే మనకి సపోజ్ వెయిట్ సెట్ అయిపోతే అది సెట్ అవ్వడం కొంతవరకు అవకాశం ఉంది. కానీ ఓవరాల్గా వాళ్ళ థైరాయిడ్ గ్లాండ్లోనే ప్రాబ్లం ఉందనుకోండి, కొంతవరకు ఇంప్రూవ్మెంట్ రావచ్చు. కానీ లో డోస్ ఉన్న వాళ్ళు 25 ఉన్న వాళ్ళకి రావచ్చు, హెల్ప్ అవుతుంది. 100 పవర్ అలా అంత హై డోస్ వాడే వాళ్ళకి పెద్దగా అంటే హెల్ప్ అవుతుంది, బట్ పూర్తిగా ట్యాబ్లెట్ లేకుండా చేయడం అవ్వడం కష్టం అవ్వచ్చు అండి. సాధారణంగా షుగర్ మొదలుపెట్టినా లేదా బీపీ మొదలుపెట్టినా ట్యాబ్లెట్లు జీవితాంతం వాడాలంటారు. అలాగే థైరాయిడ్లో కూడా ఖచ్చితంగా అలా వాడాల్సిందేనా లేదా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయి? ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. కొంతమందికి సపోజ్ ఆపరేషన్ అయింది ఏదో క్యాన్సర్ వల్ల, వాళ్ళు లైఫ్ లాంగ్ వాడాలి. కొంతమందికి ఆటోఇమ్యూన్ డిసీజ్లో వచ్చింది అనుకోండి, ఆటోఇమ్యూన్ డిసీజ్ కూడా ఆల్మోస్ట్ లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది. కొంతమందికి ఒక 4% మందికి కొన్నిసార్లు రికవరీ రావచ్చు. కొన్నిసార్లు నేను ఇందాక చెప్పాను ఫీవర్స్ వాటి వల్ల ఫ్లక్చుయేషన్ అవుతుంది, అవి ఆటోమేటిక్గా కొన్నిసార్లు ఫ్యూ మంత్స్లో రీసెట్ అయిపోద్ది. ఒక 6 months to 1 yearలో కొంతమందికి రికవరీ రావచ్చు. సో 100% అందరికీ లైఫ్ లాంగ్ ఉంటుందని నేను చెప్పను, చాలా వరకు ఉంటుంది. బట్ కొంతమందికి రికవరీ అవ్వచ్చు. ఎక్కువగా రికవరీ ఉన్న వాళ్ళు లో డోస్ వాళ్ళు అవుతారు, బాగా హై డోస్ ఉన్న వాళ్ళు రికవరీ అయ్యే ఛాన్సెస్ కొద్దిగా తక్కువ అండి. అంటే ఎంతకాలం ఒకసారి చేయించుకుంటే మనం క్రమంగా మానేయడానికి అవకాశం ఉంటుంది తక్కువ సమస్య ఉన్నవాళ్ళు? అలా చెప్పడం కష్టం అండి. కానీ వన్స్ ఇన్ 2-3 months తక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి జనరల్గా మేము కూడా ఏం చేస్తామంటే డోస్ తగ్గిస్తాం. డోస్ తగ్గించి మళ్ళీ 3 months తర్వాత రమ్మంటాం. ఆయన డోస్ తగ్గించాక టాలరేట్ చేస్తున్నారా, మెయింటైన్ చేయగలుగుతున్నారా, అలా తగ్గిస్తూ 2-3 months చూసి ఆపడానికి ట్రై చేస్తాం ఎవరిలో కుదురుతుంది అనేది. హై డోస్ ఉన్న వాళ్ళకి మళ్ళీ కష్టం అని చెప్పాను కదండి, లో డోస్ ఉన్న వాళ్ళకి కొంచెం పాసిబిలిటీ అయితే ఉందండి. మనకి వివిధ రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలకి కొత్త టెక్నాలజీస్ వస్తూ ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ థైరాయిడ్ సమస్య చికిత్సలో ఏదన్నా ప్రత్యేకమైనటువంటి నూతన చికిత్సా విధానాలు ఏదన్నా వచ్చాయా? అంటే
చాలా కొత్తవి అయితే రాలేదు. కాకపోతే ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొంతమంది టాబ్లెట్స్ మర్చిపోతుంటారు చాలాసార్లు. అయితే రీసెర్చ్లో ఏంటంటే వన్స్ వీక్లీ టాబ్లెట్ మీద రీసెర్చ్ జరుగుతుంది. కొంత దగ్గర సక్సెస్ అయ్యింది, కానీ ఇంకా మనకి మార్కెట్లో రాలేదు. అంటే వీక్లీ వన్స్ వేసుకుంటే చాలు, వారానికి సరిపెట్టే టాబ్లెట్. అలాగే కొన్నిసార్లు మనకి హై థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మనకి టాబ్లెట్స్ కాకుండా వేరే రేడియో ఐయోడిన్ అబ్లేషన్ అని ఉంది. అది కూడా ముందుంచి ఉంది, కానీ అది ట్రీట్ చేస్తే కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశం ఉంది. థైరాయిడ్ నాడ్యూల్స్ అంటారు, అంటే క్యాన్సర్ కానివి కొన్ని స్వెల్లింగ్స్కి రేడియో ఐయోడిన్ అబ్లేషన్ అని, మైక్రోవేవ్ అబ్లేషన్ అని, అంటే సర్జరీ చేయకుండా చిన్న నీడిల్ పెట్టి దాంతో కాల్చేసి తగ్గించేలాగా, అలాగా నాన్ క్యాన్సరస్కి పాసిబిలిటీ ఉంది. ఆర్ మైల్డ్ క్యాన్సర్, ఓల్డ్ ఏజ్ సర్జరీ చేయని వాళ్ళకి ఇలాంటి ఈ కొత్త టెక్నిక్స్ ఇవి అన్ని దగ్గర అవైలబిలిటీ కూడా ఉండవు. ఇవి రీసెంట్గా ఇవి కొన్ని డెవలప్మెంట్స్ అండి. ఇక చివరిగా పిల్లల్లో వచ్చేటువంటి థైరాయిడ్ సమస్యకు సంబంధించి తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరీ చిన్నపిల్లల్లో? సో మరీ చిన్నపిల్లల్లో ఉంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు టైంకి వేసుకోవాలి, అసలు మర్చిపోకూడదు. వాళ్ళకి మనం మానిటరింగ్లో ఉంచాలి. అండ్ లైఫ్ స్టైల్, అంటే ఐడిన్ అనేది మనకి డెఫినెట్గా ఐడిన్ సాల్టే వాడాలి. అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. అండ్ చాలా ఇంపార్టెంట్, వాళ్ళు ఒక ఎండోక్రైనాలజిస్ట్ ఫాలోఅప్లో ఉండాలి. ఎందుకు అంటే హైట్ అండ్ ప్యూబర్టీ రెండు కూడా మనం మానిటర్ చేయాలి. దానికి గ్రోత్ చార్ట్స్ అని ఉంటాయి, ప్రతి 6 months ఆ చార్ట్లో మనం ప్లాట్ చేస్తాం. ఎంత పెరగాలి ఇంత వయసు, ఫ్యామిలీ హైట్ బట్టి అది ఒక చార్ట్, మేము ఇంత టార్గెట్ అని ఉంటుంది, అది మానిటర్ చేసుకోవాలి. ఎందుకంటే చార్ట్లోనే మనకి ఇమీడియట్గా డీవియేషన్ వస్తే మనకు తెలిసిపోతుంది డీవియేషన్ వస్తుందని. దానికి ముందే మనం యాక్షన్ చేసి కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. అది లేట్ చేశారనుకోండి, అది మనకి వన్స్ పీరియడ్ దారిపోతే అంత రిజల్ట్స్ ఉండవండి. కాబట్టి జాగ్రత్తగా గమనించుకుంటున్నారు. చిన్నపిల్లలు చెప్పలేరు కదా, ఏ లక్షణాలు బట్టి వీళ్ళలో ఉండుండొచ్చు అనేది నిర్ధారించుకోవడం తల్లిదండ్రులకు అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ సరిగ్గా రిప్లేస్మెంట్ తీసుకుంటే మనకి నెక్ మీద గ్లాండ్ సైజ్ పెరగచ్చు, పిల్లలు కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, చదువులో పర్ఫార్మెన్స్, స్కూల్లో గ్రేడ్స్ తగ్గిపోతాయి, మనకి బ్రెయిన్ యాక్టివ్నెస్ తగ్గిపోతుంది, ఎక్కువ పొడుగు ఉండొచ్చు లో థైరాయిడ్ వాళ్ళకి టాబ్లెట్స్ తీసుకోకపోతే. అండ్ ఎక్కువగా చలేయడం, వెయిట్ కొంచెం పెరిగిపోవడం, నెయిల్ చేంజెస్ కొంతమందికి వస్తుంది, స్కిన్ డ్రైగా అయిపోవడం, ఇలాంటివి ఏమైనా సమస్య వస్తుందంటే హార్మోన్ టెస్ట్ చేసి దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది సరిగ్గా కరెక్ట్గా ఉందా లేదా అని. అయోడైజ్డ్ సాల్ట్ అన్నారు కదా, ఈ అయోడైజ్డ్ సాల్ట్ అనేది హైపో అండ్ హైపర్ రెండిటికి అవసరమైనటువంటి సంబంధించినటువంటి పదార్థమా, లేకపోతే కొంతమందికే ఇది ఖచ్చితంగా కావాలా? ఐడిన్ మన అందరికీ కావాలి, పేషెంట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కాదు. మన డైట్లో కూడా ఐడిన్ కావాలి, లేకపోతే మనకి ప్రాబ్లం రావచ్చు. ఎందుకంటే రెగ్యులర్గా మనకి థైరాయిడ్ హార్మోన్స్ ప్రొడక్షన్ అవ్వాలంటే ఐడిన్ కావాలి. అండ్ హైపర్ ఇద్దరికి కూడా కావాలి, మెయిన్గా హైపో అండ్ హైపర్ వాళ్ళకి కూడా కరెక్ట్ రిప్లేస్మెంట్ ఉండాలి, వాళ్ళకి కూడా ఇబ్బందులు వస్తాయి. మొత్తం మీద ఈ థైరాయిడ్ సమస్య సంబంధించి ప్రజలకు మీరు ఇచ్చేటువంటి సూచన సలహా ఏంటి? సో థైరాయిడ్ హార్మోన్ చాలా చిన్న ప్రాబ్లం, కానీ అది నెగ్లెక్ట్ చేస్తే పెద్ద ప్రాబ్లం అవుద్ది. సో దానికి ప్రాబ్లం లేని వాళ్ళు, రిస్క్ వాళ్ళు చెక్ చేసుకోండి. ప్రాబ్లం ఉన్నవాళ్ళు ప్రాపర్గా డాక్టర్ ఫాలోఅప్లో ఉంటే యూజువల్గా దానికి పెద్దగా ఇబ్బంది అస్సలు పెట్టదు. కరెక్ట్గా ట్యాబ్లెట్స్ తీసుకుంటే పూర్తిగా నార్మల్ లైఫ్ ఉంటుందండి. అండ్ ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్న వాళ్ళు అది రిప్లేస్మెంట్ సరిగ్గా తీసుకోకపోతే వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ప్రెగ్నెంట్ కావాల్సిన ఏజ్ ఉన్న ఫీమేల్స్ అందరూ కూడా, మేల్స్ కూడా, వాళ్ళు కూడా రీప్రొడక్షన్ ఇబ్బందులు రావచ్చు, అది కంట్రోల్లో ఉంచుకుంటే మంచిదండి. అంటే ప్రెగ్నెన్సీకి వెళ్ళదలుచుకున్న వాళ్ళు ఎవరైనా సరే ముందే పరీక్ష చేయించుకోవడం అవసరం, బెటర్ అండి ఇప్పుడు కూడా. డాక్టర్ కిరణ్ కుమార్ గారు, ముఖ్యంగా థైరాయిడ్ సమస్య ఏంటి, ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, సమస్యను నియంత్రించుకునేటువంటి విధానం ఏంటి, మనకి సమస్యలు పెద్దది కాకుండా చూసుకోవడానికి మనం తీసుకోవాల్సిన ఆహార విధానం ఏంటి, ఇవన్నీ కూడా చక్కగా తెలియజేశారు. నమస్తే అండి. నమస్తే అండి.